ఏడుకొండలవానికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మాసం నేటి నుంచి జనవరి 14 వరకు కొనసాగుతుంది. ఈ మాసానికి గాను దేవదేవుడు కొలువైన తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రోజు నిర్వహించే సేవల్లో ముఖ్యమైన సుప్రభాత సేవను టీటీడీ నిలిపివేసింది. ఈ స్థానంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. తోమాల సేవ, సహస్రనామ అర్చన, ధనుర్మాస నివేదనలు జరుగుతాయి. శ్రీవారికి ధనుర్మాస కైంకర్యంలో భాగంగా సహస్రనామ అర్చనలో తులసి పత్రాలు బదులుగా బిల్వ పత్రాలతో అర్చన చేస్తారు. గోదావరి చిహ్నంగా రత్నాలు చెక్కిన చిలుకను ధరిస్తారు. శ్రీవల్లి పుత్తూరులోని గోదాదేవి ఆలయం నుంచి వచ్చే ఆకుతో చేసిన చిలుకను ప్రతిరోజు సమర్పిస్తారు. రాత్రి ఏకాంత సేవలో భోగ శ్రీనివాస స్వామికి పవలింపు సేవలోనూ మార్పులు చేస్తారు. ఈ నెల 19వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక రేపు సిఫారసు లేఖల స్వీకరణను కూడా రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. తిరుమలలో ఈ నెల 22వ తేదీన ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకెన్లను టీటీడీ అధికారులు జారీ చేయనుంది. రోజుకు 42,500 చొప్పున 10 రోజులకు 4.25 లక్షల టోకెన్లను ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీవారాలయంలో సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క ధనుర్మాస పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాస పాసురాలతోటి విశేష కైంకర్యాలు, తోమాల సేవ, ధనుర్మాసం సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి రాబడిన చిలకను కూడా స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు స్వామివారికి దేవస్థానం వారు తయారు చేసిన రత్నాల చిలక కూడా ప్రతిరోజు మూలమూర్తికి అలంకరించబడి ఉంటాయి. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ధనుర్మాస విశేష తోమాల సేవ పూర్తి అయిన తర్వాత బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహిస్తారు. తర్వాత ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేష ప్రసాదాలుగా పొంగలి, సీర, బెల్లం దోశ, సుండలు మొదలైన ప్రసాదాలు కూడా విశేష ప్రసాదాలుగా ధనుర్మాస కైంకర్యాల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత యథావిధిగా సుప్రభాత సేవతోటి నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి బదులుగా కృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి వారికే ఈ ధనుర్మాసం సందర్భంగా జనవరి 14 వరకు ఏకాంత సేవ శ్రీ కృష్ణస్వామి వారికి నిర్వహించబడతాయి. జనవరి 14 తోటి ఈ ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అయిపోయి నిత్య సుప్రభాత సేవ కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ధనుర్మాసంలోనే విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠంలో దర్శించుకునే పర్వదినం. ఆ సందర్భంగా ఈ వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాన్ని అన్ని వైష్ణవాలయాల్లో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి వైకుంఠ ద్వారాలు కూడా తెరవబడి 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గంలో భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం ధనుర్మాస కైంకర్యాలతో ప్రారంభమవుతాయి. ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు యథావిధిగా పూర్తి అయిన తర్వాత వైకుంఠ ప్రదక్షిణలో తోమాల సేవతో ప్రారంభమయ్యి ఆ వైకుంఠ ప్రదక్షిణ మార్గం గుండా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామివారికి స్వర్ణ రథోత్సవాన్ని కూడా వైభవంగా 4 తిరువీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేపు చేసి ప్రత్యేకమైన